మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ హేమలత అన్నారు. శనివారం శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయగా జడ్జి హేమలత హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులే దేశానికి వెన్నెముక లాంటి వారని, అలాంటి రైతులకు ఒక్కోసారి ఫెర్టిలైజర్ దుకాణదారులు కల్తీ విత్తనాలు ఇస్తే వాటిపై జరిగిన నష్టంపై కన్స్యూమర్ ఫోరం ద్వారా రైతు నష్టపరిహారాన్ని పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ గౌడ్, న్యాయవాది స్వరాజు రాణి, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్ మధుశ్రీ శర్మ, ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఏఎస్ఐ అంతన్నగారి సాయిలు, ఏఈఓ మౌనిక, న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, ప్రభు, రాజు నాయక్, శ్రీధర్ రెడ్డి, ప్రకాష్, కేఎస్ శ్రీనివాసరావు, సాయిరాం, లీగల్ సర్వీస్ సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు. చేసి ఎంతగా సంపాదిస్తున్నా ఆ సంపాదన మొత్తం తినడానికి తిండి మీదనే ఉంటుంది. ఆ తిండి అనేది మీరే ఇస్తారు. మామూలుగా చెప్తే గురుదేవో భవాని, మాతృదేవో భవాని, అలాంటనే అంతే స్థాయిలో మంచి రెస్పెక్ట్ ఇవ్వాలనేది రైతులకి. మీరు లేకుంటే ఎవరు ఎంత సంపాదించినా, ఎవరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఎవరు ఏం చేయలేరు. ఒక మనిషికి ఆరోగ్యం అనేది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి వస్తుంది. మీరు చేసే దాన్ని బట్టే మిగతా అందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఒక మనిషి బాగా బతకాలి, మంచిగా ఉండాలి అనే దాన్ని అంటే మీ దగ్గర నుంచి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, పాతకాలంలో గంజి తాగి చాలా గట్టిగా ఉండేవాళ్ళు. రాను గంజి తాగుతున్నారని చిన్నకునే చూపు అనేది వచ్చేసింది. ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు పోతే అదే గంజి నీళ్ళు 500, 600 అమ్ముతున్నారండి. ఇప్పుడు అందరూ మళ్ళీ వెనక పద్ధతికే వస్తున్నారు. ఒకప్పుడు రాత్రిపూట పెట్టుకున్న సద్దన్నాన్ని పొద్దున్నే పాలో పెరుగో వేసుకొని ఒక ఉల్లిపాయ పెట్టుకొని తినేవారు. ఇప్పుడు అదే బయట అమ్ముతున్నారు. 1000 రూపాయల వరకు కూడా అమ్ముతున్నారు. ఎందుకు? దాంట్లోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయని. మళ్ళీ రైతులు వాడే పద్ధతులనే మళ్ళీ అందరూ కూడా ఇప్పుడు వస్తున్నారు. మీరు అనేది పంట పండించేటప్పుడు మొదటగా చూసుకోవాల్సింది విత్తనాలు ఎలా ఉన్నా ఏంటి, ఏవి మంచి విత్తనాలు. ఇప్పుడు ఈ ఊర్లో 10 మంది పంట వేసారండి, 9 మంది పంట బాగా పండేది, ఒక్కరితే పంట బాగలేదు. ఎందుకు పండింది ఏంటి అనేది ముందు మీరు చర్చించుకొని ఎటువంటి విత్తనాలు వాడారు, ఏం విత్తనాలు వాడారు, వాడినప్పుడు చిన్న కాగితం మీద తీసుకోండి ఎటువంటివి ఏంటని. ఇప్పుడు ఈ భూసారం ఉంటుంది, దీనికి ఒకే పంట వేస్తే బాగా పండుతుంది. కానీ మీకు పక్క వాళ్ళు ఏదో పండిస్తున్నారని మీరు అక్కడ వేస్తే మీకు రాకపోవచ్చు, గిట్టుబాటు ధరలు రాకపోవచ్చు. అలా కాకుండా మీ భూసారాన్ని ముందు చూసుకొని దానికి తగ్గట్టు పంట వేసుకొని దాన్ని బట్టి పండించుకోండి. విత్తనాలు కొనే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అందరు ఇప్పుడు వాట్సాప్లు వాడుతున్నారు, అందరికీ చేతిలో ఉంటుంది సామాజిక మాధ్యమాలు. దాంట్లో ఒకసారి మీ చిన్న పిల్లల వాటితో లేకపోతే ఇంటి వరకు ఇచ్చి కనుక్కోండి ఏ విత్తనాలు వేస్తే వేసుకున్నారు, మీ దగ్గర వచ్చింది అది విత్తనాలుగా చేసుకోండి, దాచిపెట్టుకోండి. ఊళ్ళో ఉన్న 10 మందికి అలా ఈ విత్తనాలు మీరు చేసుకుంటే బయటపడి కొనుక్కోవాల్సిన అవసరం రాదు. కల్తీ విత్తనాల వరకు కూడా ఒకవేళ మీరు ఈ నెల పండించారండి, ఈ నెల చాలా బాగా బయట మార్కెట్లో ధర ఉందని టమాటాలు పండించారు. కానీ మీ పంట మీ చేతికి వచ్చేసరికి రైతులందరూ కూడా టమాటానే పండించారు. ఆ రోజు ఆ పొలంలో నుంచి టమాటాలు ఏరాలంటే కూలీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే అలా వదిలేసి వెళ్ళిపోతారు. అలా వదిలేసి వెళ్ళిపోకుండా మామూలుగా మీరు మామిడి వరకులు చేస్తారు, మామిడికాయలు ఉన్న టైంలో కట్ చేసి ఎండ పెట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటారు సంవత్సరం అంతా వాడుకోవడానికి. అలానే పండిన పంట ఎక్కువగా ఉంటే అదే పద్ధతిని వాడి దాన్ని ఎండ పెడితే మార్కెట్లో చాలా రేట్లు వస్తాయి. మీకు పంట పండని టైంలో వీటిని ఉపయోగించవచ్చు. అదే ఎగ్జాంపుల్ అండి. మామిడి కాలం ఇది సీజన్ ఉంది, బాగా మామిడి ఉంటుంది, అందరూ మామిడి వరకులు చేసుకుంటారు. అలానే మీ టైంలో బెండకాయలు పండిన ఏవి పండినండి వాటన్నిటిని ఎండబెట్టేసి వాటిని మళ్ళీ తర్వాత వాడుకోవచ్చు. ఈ పద్ధతి కూడా ఇప్పుడు చాలా మటుకు రైతులు చేసేది. హైదరాబాద్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా భూములను అద్దెకి తీసుకొని వాళ్ళు ఇదే పద్ధతి చేస్తున్నారు. చాలా ఎక్కువగా పండిస్తున్నారు. ఎక్కువ వచ్చినప్పుడు సన్ డ్రై అనే పద్ధతిని వాడి చేసి షెల్టర్లు వేసేసి పండించేసి చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇప్పుడు 5 కిలోలు టమాటా ఎండబెడితే 1 కేజీ వస్తుంది. మామూలుగా అయితే 50 రూపాయలకి అయితే 200 పడుతుంది మార్కెట్లో ఆ ధర. వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఆ పద్ధతి గురించి ఆలోచించండి. పండినప్పుడు ఎక్కువ పండింది కదా అని అలా వదిలేకుండా దానిని ఏ రకంగా వాడుకోవచ్చు అనేది ఆలోచిస్తే దానికి కూడా మార్కెట్లో ధర ఉంది. సో మీరు అవి ఎప్పుడు వస్తాయి? ఎక్కువ ఎరువులు వేయకుండా
లేకుండా పండించినప్పుడు వస్తాయి. ఎక్కువ ఎరువులు వేయాల్సిన అవసరం ఎప్పుడు రాదు. మీ విత్తనాలు మీరు చేసుకుంటే ఎరువులు అవసరం రాదు. సేంద్రియ ఎరువులు వాడండి వాళ్ళు. ఇప్పుడు 40 సంవత్సరాలు